วัสดีค่ะగైస్ జస్ట్ ఇప్పుడే మనం డాన్ మియాంకి వచ్చాం అనమాట. ఎక్కడ పెద్ద కౌకుంట్లా, ఎక్కడ అనంతపూర్, ఎక్కడ చెన్నై, ఎక్కడ థాయిలాండ్, వాట్ ఈస్ దిస్ రే? Music on can, disco on can, move it on can, slowly, slowly. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేకల విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ వీడియో వస్తుందన్నమాట. ఇది వ్లాగ్ 1 అలాగే 4 ఉన్నాయన్నమాట. ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నామంటే నేను గుణ ఫస్ట్ టైం అనమాట ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళడం. అలాగే ఎక్కడికి వెళ్తున్నానో చెప్తున్నానండి, బ్యాంకాక్కి వెళ్తున్నాను అనమాట. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ న్యూ వీడియో. ఓకే, ఎగ్జైట్ అయిపోతున్నాం అనమాట నేను గుణ. ఓకే, లగేజ్ అనేది ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. ప్యాక్ చేసేసుకొని ఇప్పుడే ఆర్టీసీ బస్ స్టాండ్కి అనమాట. మన ట్రైన్ ఉందన్నమాట. యాక్చువల్గా అంటే మేము అనంతపురం టు తాడిపత్రి ఇప్పుడు బస్కి వెళ్తున్నాం. తాడిపత్రి నుంచి ట్రైన్ ఉందన్నమాట చెన్నైకి. చెన్నైలో మాది ఫ్లైట్ యాక్చువల్గా అంటే. ఓకే, ఇక్కడ అందుకోసం అనేసి తాడిపత్రి నుంచి ట్రైన్ ఉందన్నమాట డైరెక్ట్ చెన్నై. గుణ చూడండి నిద్రపోతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మేము తాడిపత్రి రైల్వే స్టేషన్కి వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ చెన్నై ట్రైన్ ఉంది. ప్రెసెంట్ ఎప్పుడో ఎగ్ దోశ తిన్నాం. టేస్ట్ అయితే లేదు. నాలుగు తిన్నాడు వచ్చేసరికి. ఎందుకంటే డైరెక్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఉన్నదని చూసేకి ఇట్లా సన్నగా నాకు ఎందుకో ఫుడ్ ఈ మధ్య తినేది లైట్ గా, ఓన్లీ ప్రోటీన్, లైక్ ఓన్లీ ఓట్స్ అలా తింటున్నాను. ఈరోజు కూడా అలా తినలేదు, జస్ట్ వాటర్ తాగానండి. ఎందుకంటే కటా 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 ఈ వాటర్ పొదువు కాదు, డబ్బులు పెడతాడండి. కటా కటా 14 రూపీస్ అంటండి. ట్రైన్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ నుంచి తాడిపత్రి నుంచి డైరెక్ట్ చెన్నై ట్రైన్ అనమాట, ఎంజీఆర్ సెంట్రల్కు. ఇప్పుడు ట్రైన్లో చూడుకున్నా నిద్రపోతున్నాడు. చిన్న న్యాపే వస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ మనకి 5 అవర్స్ టైం ఉందన్నమాట. ఓకే, లెట్స్ వ్యూ ఎంజాయ్. ఇప్పుడే జస్ట్ దిగాము ఎంజీఆర్ సెంట్రల్లో. ఇక్కడ నుంచి కరెన్సీ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చాము అనమాట. ఇక్కడకు కొద్దిగా ఆన్లైన్లో చూసాము, మంచి రేట్ ఉందనేసి ఇక్కడికి వచ్చాము. థాయ్ బాత్స్ అనేది ఫారెక్స్ ఎక్స్చేంజ్ చేసేసుకొని ఆల్మోస్ట్ మన కరెన్సీ ఇది టోటల్ 20,000 థాయ్ బాట్ అనేది తీసుకున్నాం అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు మెట్రోకి వచ్చాము. మెట్రో నుంచి డైరెక్ట్ ఇప్పుడు క్రోంపేట్కి వెళ్తున్నాం అనమాట. ట్రైన్ లోపలికి ఎంటర్ అయ్యాము. చూడండి, యాక్చువల్ అంటే ఇక్కడ చెన్నైలో ట్రైన్, అది మేము మెట్రో ట్రైన్ చాలా లెంతీగా ఉన్నాయి. చాలా అంటే యాక్చువల్ అంటే బాగున్నాయి చెప్పనండి. హాయ్ గైస్. ఓకే, ఇప్పుడు క్రోంపేటలో అబ్సల్యూట్ బార్బీకి వచ్చాము గైస్. మేము ఇక్కడ డిన్నర్ తినేసేసి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. క్యాబ్ తీసేసుకొని క్యాబ్ బుక్ చేసాం, వచ్చింది. డైరెక్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాయి అనమాట. ఇప్పుడు డైరెక్ట్ మనం ఎంటర్ అవుతున్నాం ఇక్కడ. ఇదే అనమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఫస్ట్ టైం యాక్చువల్గా అనమాట ఇలా రావడం మేము. ఓకే, గుణ నేను కొద్దిగా వీడియో తీసుకొని ఇది వ్లాగ్ కోసం అలా లెట్స్ ఎంజాయ్ ఫర్ ట్రిప్ అనేసి ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ అనమాట చెక్ చేస్తున్నారు అండి ఒరిజినల్ కాదు అనేసి ఎంట్రీ బోర్డు దగ్గర. ఇక్కడ ఫస్ట్ టైం అనమాట యాక్చువల్ అంటే చెన్నైలో దిగినప్పటి నుంచి అందరూ ఇక్కడ పాస్పోర్ట్ అండ్ ఫ్లైట్ టికెట్స్ అనేది చెక్ చేస్తారనమాట. ఇక్కడ ఎంట్రీ దగ్గర, ఎంట్రీ గేట్ ఇక్కడే అనమాట చెక్ చేస్తున్నారు అందరు. నేను మేము క్యూలో ఉన్నాము. ఆయన పోలీస్ ఆఫీసర్ అనమాట. ఇప్పుడే అనమాట మొత్తం చెక్ చేశారు టోటల్గా ఇద్దరు వీను. తర్వాత ఇప్పుడు డైరెక్ట్ ఇది బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వచ్చాం అనమాట. ఎక్కడంటే ద లయన్ ఎయిర్ మాది ఫ్లైట్ అనేది. ఇక్కడ అనమాట బోర్డింగ్ పాస్ అనేది తీసుకుంటాం. కాసేపు ఇట్లా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ 1000 సార్లు వచ్చినట్లే, ఇంకా ఒకసారి వస్తే అంటే మామూలుగా మనం అప్పుడప్పుడు రెగ్యులర్గా వస్తుంటాం అనుకో, అది వేరే విషయం. బోర్డింగ్ పాస్ అనేది ఇస్తున్నారు, అయిపోయింది. టోటల్ అనేది ఇమిగ్రేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెక్ ఇన్ అవుతున్నాం అనమాట ఫ్లైట్లోకి. ఇప్పుడు చూపిస్తాను చూడండి మా ఫ్లైట్. అంటే సెకండ్ టైం అనమాట ఫ్లైట్ ఇది. ఫస్ట్ టైం వారణాసికి వెళ్ళాం. ఇదే అనమాట మా ఫ్లైట్ ద లైనర్. దీనికంటే సీట్స్ వందే భారత్ ట్రైన్ సీట్స్ బాగుంటాయి. బట్ ఏమంటే మాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాయనేసి దీన్ని ఈ ఫ్లైట్ బుక్ చేసుకోవాలి అవసరం వచ్చింది.
చెన్నై నుంచి. ఓకే, ఇప్పుడే చెక్ అంటే ఇక్కడ ఎంజాయ్. ఫ్లైట్లో కూర్చున్నాము. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong, ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, nothing wrong. Music on can, disco on can, move it on can, salon. Music on can, disco on can, move it on can, salon. Same but different. No money, no honey. బ్యాంకాక్ టాప్ వ్యూ ఇది. ఇప్పుడే డాన్మ్యాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాం అనమాట. ఇదే డాన్మ్యాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాంకాక్లో ఉంటుంది. ఇప్పుడే ల్యాండ్ అయ్యాము. ఓకే, జస్ట్ ఇప్పుడే మనం డాన్మ్యాంగ్ వచ్చాం అనమాట. ఎక్కడ పెద్ద కౌకుంట్ల, ఎక్కడ అనంతపూర్, ఎక్కడ చెన్నై, ఎక్కడ థాయిలాండ్, వాట్ ఈస్ దిస్ డే? యోట్రీ యాక్చువల్లీ ఫారెన్ పాస్పోర్ట్ చెకింగ్ డే 1 మినిటరీ. ఇప్పుడే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇమిగ్రేషన్. జస్ట్ సింపుల్ ప్రాసెస్. ఇక్కడ మా బ్యాగ్స్ అనేది కలెక్ట్ చేసేసుకొని డైరెక్ట్ ఇప్పుడు పటాయికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఫస్ట్ సిమ్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ మన సిమ్ వర్క్ చేయదు కాబట్టి ఏఎస్ అనేది ఇక్కడ అంటే గుడ్ నెట్వర్క్ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడే సిమ్ అనేది తీసేసుకొని బయటకు వచ్చాము. మొత్తం అంతా ఆల్ కంప్లీట్ బయటకు వచ్చాము. ఇప్పుడు ట్యాక్సీ తీసేసుకొని డాన్మ్యాంగ్కి వెళ్ళాలన్నమాట. వే టు ఫైండ్ అవుట్ ఐ డోంట్ నో. వాళ్ళని ఒకసారి కాల్ చేస్తాం అనమాట. ఇదే అనమాట టోటల్గా. ఓకే, ఇప్పుడే అనమాట బయటకి డైరెక్ట్ ఇక్కడ నుంచి మేము మోచిత్ అనేది టర్మినల్ 2కి వెళ్తున్నాం అనమాట బస్కి. అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయన్నమాట పటాయికి. ఇప్పుడు బస్సు ఎక్కాము మోచిత్ బస్కి ఎయిర్పోర్ట్ నుంచి. ఇక్కడ కొత్తగా 5 మెంబర్స్ ఫ్రెండ్స్ అనేది కలిసారనమాట. తిరుపతి వాళ్ళే, మన తెలుగు వాళ్ళే అనమాట. అందుకోసం అనేసి మాకు బాగా కాసేపు వాళ్ళు ఉన్నందువల్ల మాకు ఏమి ఇబ్బంది అనేది ఎక్కడ లేదు. బాగా ఇప్పుడే పటాయక్ అనేది వచ్చామన్నమాట. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసాం. ఇక్కడ నుంచి మా రూమ్కి ద గ్రాండ్ ఆఫ్ నైట్ రూమ్ బుక్ చేసుకున్నాం డైరెక్ట్ క్యాబ్ అనేసి. ఇక అక్కడ కాసేపు ఇదే మా హోటలు. ఇక్కడ నుంచి మేము ఇక్కడ బ్యాగ్స్ అనేది చెక్-ఇన్ అనేది 2 o'clock ఉంది. మేము ఆల్మోస్ట్ 1 o'clockకే వచ్చాము. మేము ఎందుకంటే రిస్క్ ఎందుకనేసి టైగర్ పార్క్కి వెళ్ళేస్తాం అనమాట. అంటే 4:30కి అలా క్లోజ్ ఉంటుందనేసి మేము ఆల్రెడీ ఇండియాలోనే బుక్ చేసాం. ఇక్కడ టైగర్ పార్క్లో ఓన్లీ టైగర్స్ ఉంటాయన్నమాట. మనం బిగ్ బుల్ టైగర్ చూపిస్తాం చూడండి. 1 minute వస్తుంది సైన్ చేస్తుంటాడు. అదిగో ఇక్కడ టైగర్ బిగ్ బుల్ అనమాట. ఇదే అనమాట ఎంట్రీ. ఇక్కడ నుంచి ఒక అమ్మాయి ఆల్రెడీ ఫోటో దిగుతుంది అనమాట. ఇది బిగ్ టైగర్ అనమాట. చూపిస్తాను చూడండి. అంగో అంటే తను బిగ్ టైగర్. మేము బిగ్ టైగర్ వెళ్ళలేదు, మీడియం టైగర్కి వచ్చాము. ఇది టైగర్ పార్క్ లోపలికి అనేది ఎంట్రీ అయిపోయామన్నమాట. ఇక క్యూబ్స్ చూడండి, క్యూబ్స్ కాదు కప్స్. ఓకే, ఇదే అనమాట లోపల వెళ్తున్నాం చూడండి. మేము ఇక్కడ టికెట్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఎంట్రీ టికెట్స్ అక్కడ ఇచ్చారనమాట. 2 tickets మా టోకన్ చూపించాను. ఇవన్నీ చాలా ఉన్నాయి. సో మెనీ టైగర్స్ అనేది ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 50 to 60 టైగర్స్ ఉంటాయి అరౌండ్. అన్ని కేజీలో పెట్టారు. కొన్ని టైగర్స్ అయితే అటు సైడ్ బిగ్ టైగర్, ఇటు సైడ్ మీడియం టైగర్ ఉంటుంది. మళ్ళీ మీడియం చూపిస్తా. ఇదే అనమాట మన ఎంట్రన్స్ మీడియం టైగర్. అదే మనం మీడియం టైగర్ ఇక్కడికి వెళ్తున్నాం లోపలకు. మన బెంగాల్ టైగర్. అబ్బా వైట్ టైగరు, అది వైట్ టైగర్ చూడండి. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. నవ్వరా ఆయన ప్రాణాలు. Listen, you can take
నువ్వు వీడియో స్టాప్ చేద్దునా? వీడియో తీసుకురా. ఫోటో బాగా వచ్చిందా? నేను స్టిల్ ఇస్తాను ఫోటో. ఇప్పుడు తొందరగా వీడియో తీసుకురా. ఫోటో బాగా వచ్చిందా? నేను స్టిల్ ఇస్తాను ఫోటో. ఇప్పుడు తొందరగా గోల్డెన్ ట్యాబ్ అనమాట ఇది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. బట్ ఏమంటే కాస్ట్ ఎక్కువ. మన ఇండియన్ కరెన్సీలోనే ఆల్మోస్ట్ 3500 అరౌండ్ ఉంటుంది. జస్ట్ దాని దగ్గర టచ్ చేయడానికి ఫోటో దిగడానికి. మాదనేది 800 బాత్ పడింది పర్ హెడ్. మాది కూడా ఆల్మోస్ట్ 2200 అరౌండ్. ఇద్దరికి కలిపి 3700 చేంజ్ పడింది. బట్ గోల్డెన్ ట్యాబ్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు. సో అలానే చూస్తుండే పోయాం. వైట్ టైగర్ చూడండి, అది ఫీమేల్ టైగర్, ఇది మేల్ టైగర్ అనమాట. ఓకే, ఇవన్నీ చాలా టైగర్స్ ఉన్నాయి. ఇక్కడ కాసేపు మేము ఎక్స్ప్లోర్ చేసేసి ఇంటికి వీడియో కాల్ చేసి టోటల్గా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. బ్యాంకాక్ అనేది మీరు అంటే చూడాల్సిన ప్లేస్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇందులో మైంది అనేది టైగర్ పార్క్ అనేది చాలామంది చూసి, ఎందుకంటే మన రియల్ లైఫ్లో ఎలానో టచ్ చేయలేం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫెదర్ అనేది ఎలా ఉంటుందంటే స్కిన్ అనేది చెప్తే అనిపిది, కానీ మీరు ఒకసారి వచ్చి ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక ఇది చూడండి ఆల్మోస్ట్ అనేది నా టంగ్ అనేది అసలు మేమైతే షాక్. ఇప్పుడే టోటల్ టైగర్స్ అనేది ఇవే ఇంకా లాస్ట్ అనమాట. చూసేది టైగర్ పార్క్ లాస్ట్ వ్యూ అనమాట. ఇది చూసేసుకొని ఇంకెళ్తున్నాము. టైగర్ పార్క్ నుంచి ఇంకా బయటకు వెళ్ళేసి బయట ఏదైనా ఆటో టైప్ వచ్చిందంటే ఆటో టైప్ 20 బాస్ ఇక్కడ నుంచి డైరెక్ట్ పటాయా మైన్ టౌన్కి ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసేసుకొని రూమ్కి ఫస్ట్ చెక్ ఇన్ అయిపోతాం అనమాట. ఎందుకంటే రూమ్ బ్యాగ్స్ అనేది అక్కడే పెట్టాము. ఇక్కడ ఇప్పుడు రూమ్కి చెక్ ఇన్ అయిపోయి డైరెక్ట్ మాది ఇదే అనమాట హోటల్, ద గ్రాండ్ ఆఫ్ నైట్. ఇదే అనమాట మాది 7th ఫ్లోర్ ఇచ్చారు, రూమ్ నెంబర్ 717. బాగుందన్నమాట, ఎక్సలెంట్గా ఉంది. సోఫా విత్ ఓకే గుణ వస్తున్నాను అనమాట. కేసు నైట్ వాకింగ్ స్ట్రీట్కి అనేది వచ్చేసాం అనమాట. కాకపోతే అందరూ వస్తుంటారు వాకింగ్ స్ట్రీట్కి కన్ఫర్మ్గా అనేది ఎప్పుడైనా అది వాకింగ్ స్ట్రీట్. ఇక్కడ ఒకటి చూపిస్తుంది మ్యాజిక్ టైప్ అనమాట. ఈయన ఎక్సలెంట్ షో చేశారు, ఒకసారి చూడండి. ఓకే, రోడ్ షో కంప్లీట్ చేసేసుకొని డైరెక్ట్ ఇట్లా వాకింగ్ స్ట్రీట్లో కాసేపు అట్లా చూసేసి కాసేపు ఎంజాయ్ చేసాము. ఓకే, కాసేపు ఇక్కడ తర్వాత 7-Elevenకి వచ్చామన్నమాట. 7-Elevenలో ఈ షేక్ అనేది ఫుల్ ఫేమస్ అనమాట. గుణ యాక్చువల్గా చాలా ఇష్టపడి చేసుకుందామనేసి టోటల్గా ఐస్ అనేది ఫిల్ చేసేసుకొని బనానా మిల్క్ షేక్ అండ్ చాక్లెట్ మిల్క్ షేక్ బోత్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇదే మా రూము. ఇప్పుడు చేస్తాడు గుణాను. బట్ లాస్ట్లో ఏమైందంటే బాగా పాపం ఇష్టంగా తీసుకున్నాడు. లాస్ట్లో జస్ట్ మిస్ అయిపోయి కింద పడిపోయింది అనమాట. ఆల్మోస్ట్ పగిలిపోయింది. పాపం తను తాగలేకపోయాడు. బట్ ఏంటంటే కొద్దిగా నా దాంట్లో కొట్టేసాలండి, అది వేరే విషయం అనుకోండి. ఓకే గైస్, లెట్స్ ఎంజాయ్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.